పాలనలో విఫలం, బాబులో భయం. మా పార్టీ వాళ్ళని నేను కలవడానికి ఇన్ని ఆంక్షలు ఎందుకు? తీవ్ర ప్రజా వ్యతిరేకతతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు. ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వస్తే ఎంత భయమా? చంద్రబాబు తన పాలన చూసి తానే భయపడుతున్నారు. ప్రజలను ఆపడానికి రోడ్లు దవ్వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబే. సూపర్ 6, సూపర్ 7 అమలు చేయలేక ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు సహజంగానే ఉంటాయన్న జగన్. నెల్లూరు పర్యటనలో నిప్పులు చెరిగిన వైఎస్ జగన్. అడ్డుకోలేని ఆంక్షలు, ఎనప కంచెలు. జనం తరంగాలుగా తరలి వచ్చిన వైనంపై కథనాన్ని ఇచ్చారు. తెలంగాణ వారు చూస్తే 3 నెలల్లో తేల్చండి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోండి. తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి సుప్రీంకోర్టు ఆదేశాలు. మరి ఎంతవరకు చేస్తారో చూడాలి, డౌట్. కానిస్టేబుల్పై టీడీపీ నేత దాడి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బంధువు ఆలయంలోకి అనుమతించినందుకు గాను కానిస్టేబుల్ చెంప మీద కొట్టాడంటాడు ఆయన, ఎవరో మహానుభావుడు. అవి డెడ్ ఎకానమీలు. రష్యా భారత్లపై విమర్శలు ఎక్కుపెట్టిన డొనాల్డ్ ట్రంప్. ఈయన తమ తెంపరతనం నుంచి తొంటరిగా కూడా మాట్లాడుతున్నారు. ఆర్టీసీ స్థలాలను లులు కట్టబెడితే ఊరుకోం. పౌర వేదిక రౌండ్ టేబుల్ సమావేశం హెచ్చరిక. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు. 6న విజయవాడలో ధర్నాకు నిర్ణయం. జీవో 197 రద్దు చేసే వరకు ఉద్యమం. అలాగే రాష్ట్రంలో భూ కేటాయింపులపై సిబిఐతో దర్యాప్తు చేయాలన్న మాజీ ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ ఈఎస్ శర్మ బహిరంగ లేఖ. సిఐడి మాజీ చీఫ్ సంజయ్కు ముందస్తు బెయిల్ రద్దు. జగన్ అంటే ప్రభుత్వానికి భయం అంటున్న అనంత వెంకటరామరెడ్డి. మచిలీపట్నం టీడీపీ నేత కుమారుడిపై కేసు. స్థానిక ఉప ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని వైసీపీ విజ్ఞప్తి ఎలక్షన్ కమిషనర్ని కలిసి. ఇక ఆంధ్రప్రభ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, రైతుకు సాయం భారం కాదు, బాధ్యత. బాగా చెప్పారు చంద్రబాబు గారు. రేపే అన్నదాత సుఖీభవ. తొలి విడతగా 7,000 కేంద్రం నుంచి, దీంట్లో 2,000 అంటండి. ఆ తర్వాత రాష్ట్రం వాటా 5,000 అంట. మరి 20,000 ఒకేసారి ఇచ్చేస్తామని చెప్పినాయని ఇప్పుడు కేంద్రం వాటా రాష్ట్రం వాటా అంటున్నారు. మరి 40 ఇదే నా బాధ్యత ఏంటో మరి చెప్పాలి. బనకచెర్లపై అభ్యంతరాలు ఎందుకు? నదీ జలాలు ఉపయోగించుకుంటే నష్టమేంటన్న లోకేష్. అలాగే లిక్కర్ కేసుకు సంబంధించి ఆయన యథాప్రకారం ఆయన మాట్లాడారు. మహిళల ఫ్రీ జర్నీకి ఆర్టీసీ రెడీ అంట. 5 రకాల బస్సుల్లో గుర్తింపట. మరి ఏ రకంగా ఇస్తారో మరి. ఆయన ఆర్టీసీ ఆఫీసర్, ఒక ఆయన పెద్ద ఆఫీసరు, ఇప్పుడున్న జిల్లాలకే ఇస్తామని అన్నారు. ఇంకో ఆయన ఉమ్మడి జిల్లా అన్నారు. ఇంకో ఆయన రాష్ట్రం అన్నారు. మరి చివరికి ముఖ్యమంత్రి ఏమో జిల్లాల వారీగా అన్నారు. ఏం జరుగుతుందో చూడాలి. నందనవనంలో అమరావతి తయారు చేస్తారట, దానికి తగ్గ రివ్యూ చేశారట. ఇక టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏపీ స్ట్రింప్ సెక్టార్ సేఫ్ ఫర్ నౌ. అంటే ఈ ట్రంప్ ఎఫెక్టు ప్రస్తుతానికి రొయ్యల మీద పెద్దగా ఉండకపోవచ్చు అంటున్నారు. ఏపీలో ఇప్పటికి కూడా 14 జిల్లాల్లో 24% వర్షపాతం తక్కువగా ఉందని వీళ్ళు ఒక కథనాన్ని ఇచ్చారండి. తర్వాత ఏపీలో ఏపీ ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడ్డాయని జగన్ చేసిన వ్యాఖ్యను కూడా ప్రముఖంగా ఇచ్చారు. అలాగే ఇక తెలుగుదేశం పత్రికలు ఏమి చూద్దాం. 5 ఏళ్లలో 45,000 పెట్టుబడులు వస్తాయని చెప్తున్నారు. సింగపూర్ ప్రభుత్వ సంస్థతో ఒప్పందం అంట లోకేష్ గారు చెబుతున్నారు. వస్తే మంచిదే, కాకపోతే 5 ఏళ్లలో 45,000 కోట్లు అంటున్నారు. రేపే అన్నదాత సుఖీభవ అని చెప్పి ఉత్సాహంగా రాశారు. కానీ అసలు లోగుట్టు మాత్రం రాస్తున్నట్లేరు. తర్వాత విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి 17.46 కోట్ల జరిమానా. హైకోర్టుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నివేదించిందన్న జనసేన కార్పొరేటర్ చెబితే ఈ పత్రిక ఫస్ట్ పేజీలో వేసుకుంది. అంటే వార్త కరెక్ట్ అయితే వేయచ్చు, మనమే అభ్యంతరం లేదు. కానీ పాపం విజయసాయిరెడ్డి గారు తన జోలికి ఎవరు రారనుకుని వ్యవహరిస్తే పాపం అయినా కూడా వాళ్ళేమి తెలుగుదేశం మీడియా కానీ వాళ్ళెవరు కూటమి వారు కానీ ఎవరు వదిలిపెట్టరన్న సంగతి దీని ద్వారా అర్థమవుతుందని అనుకోవాలి. అలాగే ఇక చూడండి, వక్రీకరించడం. మా వాళ్ళని చంపి మంత్రులపైకి మా వాళ్ళను పంపి హత్యలు మొదలు పెడితే అన్నారంట. ఎంత అన్యాయంగా ఇస్తాడు. మురికి వార్తలు రాస్తారా? ఆయన జగన్ గారి పర్పస్ ఏమిటి, టూర్ ఏంటి, ఆయన అక్కడికి వెళ్ళి ఏమేమి మాట్లాడారు అవన్నీ వదిలేసి దాన్ని హైలైట్ చేసి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాస్తున్నారు. ఇక అంతే, మనం ఏం మాట్లాడేది ఏం లేదు. వాళ్ళ తెలుగుదేశం తరఫున మేము ఎట్టాగే రాస్తాం అనుకున్నారు, రాస్తున్నారు. అంటే వాళ్ళ పత్రిక ఆ విలువలను అవన్నీ గాలికి వదిలేసి ఇవన్నీ చేస్తున్నారు అనుకోవాలి.
అలాగే లోకేష్ గారు ఏపీ బ్రాండ్ని నాశనం చేశారని అన్నారంట. అలాగే హోంమంత్రి కవిత గారు ఇది సాక్షి టీవీలో వచ్చిన విజువల్స్ మీద కూడా ఏదో వ్యాఖ్యానం చేశారట. ఆవిడ ఆధారాలు చూపించాలని మనం అడగటం తప్ప అడగాలి, ఇక అంతకంటే ఇంకేమంటాం. ఆవిడకి మరి తెలుసో తెలియకో ఏం మాట్లాడారు. ఇక